హలో బా, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే గ్రేవీ ధాబా స్టైల్ ఆంధ్ర మష్రూమ్ కర్రీ. ఇది చాలా బాగుంటుందండి అండ్ క్విక్గా అయిపోతుంది. రండి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనము కట్ చేసిన మష్రూమ్స్ని మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి ఇంకా ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకున్నాక దాన్ని ఈ ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మష్రూమ్స్ని బాగా వాటర్ అయిపోయే వరకు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, సోంఫ్, పట్ట, లవంగం, దాల్చిని ఇవన్నీ వేసుకొని అందులోనే ఆనియన్స్ కూడా వేసుకోండి. వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక అందులోనే చాప్డ్ గార్లిక్ అండ్ జింజర్ వేసుకొని దీన్ని కూడా బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా రెడ్గా అయ్యాక ఇందులోనే గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, ఒక 5 to 6 వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్నాక తగినంత పసుపు పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే టమాటా పేస్ట్ వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టమాటా పేస్ట్లో కొంచెం కాజూస్ కూడా వేసుకున్నాను. ఈ కాజూస్ వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది, కొంచెం టేస్ట్ కూడా వస్తుంది. ఆ తర్వాత దీంతో కావాల్సిన కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని మళ్ళీ ఈ గ్రేవీని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు తగినంత కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి మీరు గ్రేవీని మొత్తం. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం దింపేసుకున్న ఆ మష్రూమ్ని వేసుకోండి. వేసుకొని ఇప్పుడు పైనుంచి కిందికి, కింద నుంచి పైకి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు చిన్నగా కట్ చేసుకున్న మెంతి కూరాకుని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మెంతి కూరాకు బాగా వేగాక అందులోనే మీకు తగినంత నీళ్ళు వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి హై టు లో టు హై ఫ్లేమ్లో ఒక 5 minutesని ఈ మంటలో ఈ కూరని వేగనివ్వండి. వేగనిచ్చాక మూత తీసుకొని మళ్ళీ కూర బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని గ్యాస్ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చూసారుగా ఎంత ఈజీగా టేస్టీగా గ్రేవీ రెడీ అయిపోయిందో. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.